వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. రాజమండ్రిలో ఎంపీ భరత్ సమావేశం. నగరపాలక సంస్థ ఎన్నికలపై పార్టీ నాయకులతో చర్చ. విజయనగరం జిల్లాలోని వివాదాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక బలగాల మోహరింపు. విశాఖ ఏజెన్సీలో పోలీసుల విస్తృత తనిఖీలు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం. కడప జిల్లా గాలివీడులో జోరుగా ఎన్నికల ప్రచారం. ఎన్నికల్లో గెలుపుకై ప్రచారాల స్పీడు పెంచిన అభ్యర్థులు. చిత్తూరు జిల్లాలో మాదిగ కులం సర్పంచ్ అభ్యర్థిపై అగ్రవర్ణాల దాడి. కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన దళితులు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్లమెంట్ సభ్యులు వైకాపా పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ అధ్యక్షతన సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అనుసరించాల్సిన విధానాలను, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అందరూ సీఎం జగన్ ఆదేశాలకు కట్టుబడి పనిచేయాలని, ఏకతాటిపైకి వచ్చి మేయర్ స్థానాన్ని సీఎంకు బహుమతిగా ఇవ్వాలని ఎంపీ సూచించారు. మండలంలో మనకి 10 పంచాయతీలకి ఎలక్షన్ జరుగుతుంది. ఈ 10 పంచాయతీలని ఏ రకంగా గెలిపించాలి, అందులో ఒకటి నిజంగా చాలా మన ఆకుల సత్యనారాయణ గారు, మన కోఆర్డినేటర్ గారు కూడా వీరి కష్టం, అందరి యొక్క నాయకుల కష్టంతో అక్కడ ఒక జనసేన క్యాండిడేట్ని నిజంగా మన పార్టీలో ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై వారు మన పార్టీలో జాయిన్ అయ్యి మన పార్టీ తరఫున నిజంగా ఆయన ఎనానమస్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా జరిగింది. అంటే ఇంకా 9 పంచాయతీలు ఉన్నాయి. ఆ 9 పంచాయతీలు ఏ రకంగా గెలవాలనేది మేము వ్యూహంతో అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా మనకి రూరల్ నుంచి సుమారుగా 8 వార్డులు 10 పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 18 వార్డుల కింద కాబోతున్నాయి. దాంతోపాటు అర్బన్ 42 వార్డులు ఉన్నాయి. ఈ 42 వార్డులు, ఈ యొక్క 18 పంచాయతీలు కమ్ వార్డ్స్, ఇవన్నీ కూడా మనం గ్రాస్ రూట్ నుంచి ఏ రకంగా పటిష్టం చేయాలి, గ్రాస్ రూట్ నుంచి ఏ రకంగా పునాదుల్లోకి వెళ్ళి మనం కార్యకర్తలందరినీ కూడా సమయాయుక్తం చేసి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిపైన ఆలోచన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మన పార్టీని ఏ రకంగా బలోపేతం చేయాలి అనే దానిపైన ఒకే ఒక అంశం పైన అందరూ కూడా ఆలోచన చేయాలి. రేపు భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారు ఇంకొక వారం రోజుల్లో నాకు తెలిసి ఇంకొక 150 కోట్లు ఎవరికి, ఇదంతా కూడా ఇందాక మంగగారు వాళ్ళు చెప్పినట్టుగా వారికి పనిచేస్తున్నాం వీరికి పనిచేస్తున్నాం కాదు, మనందరం కూడా పార్టీకి పనిచేస్తున్నాం. నేను 120 కిలోమీటర్ల నుంచి భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ కోసమే పనిచేస్తున్నాను. ఇక్కడ నేనేమి కార్పొరేటర్గా పోటీ చేయను, పంచాయతీ మెంబర్గా కూడా పోటీ చేయను ఇక్కడ. కానీ పార్టీ చెప్పినటువంటి కార్యక్రమం కోసం నేను మొన్న 4 రోజులు ఇక్కడ ఉన్నాను. నేను 2 రోజులు 3 రోజుల నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి నిన్నటి వరకు కూడా మొదటి పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని రాత్రి 2 అయింది నేను వచ్చేటప్పటికి. మళ్ళీ ఉదయాన్నే రామంటే నేను ఉదయాన్నే నిద్ర కూడా లేకోకుండా రావడం జరిగింది. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ని అయినప్పటికీ కూడా పార్టీ చెప్పింది, మన పార్టీలో ఉన్నాం, పార్టీలో కొనసాగుతూ ఉన్నాం, పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది కనుక ఆ పని మనం చేయాలి. అలాగే మీరు అందరూ కూడా ఒకళ్ళకి పనిచేస్తున్నామని ఫీల్ అవ్వద్దు, మన పార్టీ కోసం పనిచేస్తున్నాం. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గత 10 రోజులుగా అటు ఒరిస్సా అధికారులు, ఇటు ఆంధ్ర అధికారులు వివాదాస్పద గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలు ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద గ్రామాలైన విజయనగరం జిల్లా పార్వతీపురం OSD NSC చంద్రరావు పర్యటిస్తున్నారు. ఎన్నికలు జరిగే ప్రదేశాలు పరిశీలించి అక్కడి స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. 2 రోజులు ముందుగానే ఆ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకుంటామని, అవసరమైతే ప్రత్యేక బలగాలను కూడా వాడతామని, గిరిజనులు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
సుమారు 66 మావోయిస్టు ప్రభావిత గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 16 మావోయిస్టు గ్రామ పంచాయతీలు యునానిమస్ అవడం జరిగింది. ఇంకా 50 గ్రామ పంచాయతీల్లోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఆ ఏరియాల్లో గట్టి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏరియాకు సంబంధించి 11వ తారీఖు రాత్రికే అక్కడికి భద్రతా దళాలను అక్కడ పంపించడం జరుగుతుంది. ముందుగానే 2 రోజుల ముందుగానే ఆ పోలింగ్కి ఎటువంటి అంతరాయం లేకుండా, ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్ట్ ఏమీ జరగకుండా స్వచ్ఛందంగా అక్కడ ఎన్నికలు జరిగేటట్టు, ప్రశాంతంగా జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా మనకి కుటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు 6:30 నుంచి 1:30 వరకు జరుగుతాయి. అదే మిగతా ప్రాంతాల్లో అయితే ప్లేన్ ఏరియాలో అయితే 3:30 వరకు ఉంది. ఇక్కడ మాత్రం 1:30కే ఎన్నికలు క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు 1:30 లోపులోనే వచ్చి వాళ్ళ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. పోలింగ్ బూత్ దగ్గర కూడా మనం 2 రోజుల ముందుగానే దాన్ని అంతా కూడా ఏరియా డామినేషన్ కానీ, ఆ చుట్టూరు రకీ చేయటం కానీ 2 రోజుల ముందు నుంచే మా భద్రతా బల. విశాఖ ఏజెన్సీ అరకులో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ముంచింగ్ ఫుడ్ నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పోలీసులు మరింత విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో అణువణువునా తనిఖీలు కొనసాగిస్తున్నారు. బాసీఫుడ్ పంచాయతీ సంత వీధిలో డ్రోన్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కడప జిల్లా గాలివీడులో పోటాపోటీగా సర్పంచ్ అభ్యర్థుల గెలుపుకై వివిధ పార్టీల నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. 2వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ముగియడంతో పార్టీల ప్రచారాల జోరు కొనసాగించారు. గాలివీడులోని సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు వేయగా ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బాంబేడు పంచాయతీలోని అరుంధతివాడకు చెందిన ఓటర్లను ఓట్లు వేయకుండా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు అడ్డుకున్నారని ఓటర్లు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్గా మాదిగ వర్గానికి చెందిన మునుస్వామి నామినేషన్ వేశారని, దీన్ని జీర్ణించుకోలేని అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది ఓట్లు వేయకుండా మునుస్వామి మద్దతుదారులను అడ్డుకున్నారని ఆరోపించారు. అనుచిత వ్యాఖ్యలు చేసి మాదిగల ఓట్లు వేయకుండా అడ్డుకోవడమే కాక సర్పంచ్ అభ్యర్థిపై దాడికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వరదరాజు మాదిగ ప్రశ్నించారు. సంబంధిత వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మన వైఎస్ఆర్సీపీ తరపున మాకు అవకాశం కల్పించాలని ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి
ప్రజాప్రతినిధులతో గ్రామస్తులతో కలిసి మూకుమ్మడిగా మాదిగలంతా కలిసి ఏకమై మేము స్వతంత్రం వచ్చి నుండి కూడా స్టాంప్ పేపర్గా ఒక ఆమెను పెట్టి అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఆ యొక్క ఆమెని ఓట్లు వేయించుకొని వీళ్ళ అధికారం పొందడానికి, వీళ్ళ అధికారం చలామణి చేసుకోవడానికి ఆ కార్యక్రమంలో వాళ్ళని ముందు పెట్టి ఓట్లు వేయించుకునే దిశగా వాళ్ళని నామినేషన్ వేయించడం జరిగింది. ఇక్కడ మాంబేడు ఉన్నటువంటి మాదిగలు వాళ్ళు మునసాబి అనే వ్యక్తిని ఎన్నుకొని వాళ్ళు నామినేషన్ వేశారు. ఆ యొక్క నామినేషన్ని వాళ్ళు తిరస్కరించే దిశగా కూడా ఎన్నోసార్లు ఆ యొక్క తిరస్కరణకు గురి చేశారు. అయినా కానీ తిరస్కరించని కారణంగా అక్కడ ఓట్లు అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కానీ సర్పంచ్ అభ్యర్థి కానీ వాళ్ళని ఎవరిని కూడా లోపల పెట్టనివ్వకుండా, వాళ్ళ సొరబడినివ్వకుండా అక్కడి నుంచి గంటేసి వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రెడ్లు వాళ్ళని కొట్టి వాళ్ళని తరుముకోవడం జరిగింది. అక్కడ కులం పేరుతో దూషించి వాళ్ళని మాదిగలారా మీకెందుకురా రాజకీయం, మీకెందుకురా ఓట్లు అటని వాళ్ళని ఓట్లు కూడా ఇవ్వనీయకుండా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా తరిమేసి వాళ్ళే రిగ్గింగ్ చేసుకొని అక్కడ అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది. అది ఆ అభ్యర్థిని కూడా ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ జరిపించి అక్కడ మాదిగలు జరిగిన అన్యాయానికి ఆ యొక్క ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే అపరిధులు మాట్లాడారో, ఎవరు కులం పేరుతో దూషించారో వాళ్ళపైన కఠిన చర్య తీసుకొని అక్కడ ఉన్నటువంటి మాదిగలకు అదే యథాప్రకారంగా ఏకగ్రీవంగా ఎన్నుకునే బాధ్యత మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మీద కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన పోటీ చేస్తే ప్రజలంతా కూడా నా కోసం దయచేశారు. తదుపరి నిన్నటి రోజు ఎలక్షన్ జరుగుతుంటే ఆ ఓట్లని వేయనీయకుండా అభ్యర్థకరం చేసి కొట్టి మా పిల్లల్ని మమ్మల్ని బయట తోసి చాలా దూరం తోసి దిగ్గింగ్ చేశారు. దిగ్గింగ్ చేస్తుండగా మమ్మల్ని పారదోలేసేది. తదుపరి వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవడానికి ప్రయత్నించి రైతులందరూ కలిసి ఉమ్మడిగా గురవారెడ్డి, రోసిరెడ్డి, గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఆందోళనకు గురి చేస్తున్నారని టీడీపీ నాయకులు మక్కెన కొండల్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలకు ఆటంకం కలిగేలా వైసీపీ నాయకులు తమను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు కావాలని తమను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అసభ్య దూషణలకు పాల్పడ్డ సీఐ చిన్నమలయ్యను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గారు మీ మీద చాలా గౌరవం ఉంది సార్. మీ గౌరవం మీద మీ రావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మమ్మల్ని లోగడ చేసిన ఇబ్బందులు, మా మీద తప్పుడు కేసులు పెట్టి ఇట్లే రమ్మన్నారు. మీలానే సిఐ గారు అర్థం రమ్మన్నారు. పక్కన పెట్టి కేసు పెట్టించాడు మా మీద. మా మీద కేసు పెట్టించారు. ఈ 4 రోజులు మీరు ఏం చేస్తారో చెప్పండి. వాళ్ళు ముందు బస్సు ఉంటే వాళ్ళు వెనక్కి తిరుగుతారా? మమ్మల్ని ఓట్లు అడిగితే మమ్మల్ని రౌడీ సీట్ భయపెడతారు మీరు. పోలీసులు రోజు మా ఊళ్ళో ఏంటండి? పోలీసులు ఏం చేస్తున్నారు మా ఊళ్ళో?
కర్నూలు జిల్లా చాగలమరి గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లు సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ శంషాద్ భాను రిటర్నింగ్ అధికారి సమక్షంలో సర్పంచ్ తులసమ్మ 20 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్గా షేక్ బాబులాల్ కుమారుడు షేక్ మహమ్మద్ సోహెల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, ప్రచార కార్యదర్శి గణేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరభద్రుడు, గ్రామ పంచాయతీ ఈవో సుదర్శన్ రావు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేడం గారికి, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి, వార్డు మెంబర్ అందరికీ, అలాగే విలేజర్స్కి, పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారాలు. మరి చాగలమరి గ్రామ పంచాయతీకి నిన్న ఎన్నికలు జరగడం జరిగింది. ఇందులో సర్పంచ్ గారు 20 మంది వార్డు మెంబర్స్ చేయవలన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను చేపట్టబోతున్న విధిని నేను నమ్మకముగా నిర్వహించదనని అధికారికంగా నిర్ణయించడం జరిగింది. ఈ బాడీకి మేము మా గ్రామ పంచాయతీ సిబ్బంది ఎల్లవేళ సహకారం. 20 మంది పోటీ చేస్తే ఎంత కష్టపడారో అందరూ నాకు తెలుసు. ఎందుకంటే ఎన్నికలు చాలా దగ్గరలో పెట్టారు. వాళ్ళు ఏ ఉద్దేశంగా పెట్టారో అందరికీ తెలుసు. కానీ మేము చేసిన అభివృద్ధి పనుల వల్ల గంగుల విజేంద్రారెడ్డి రాత్రి మౌలు కష్టపడి ఆహారం నిద్ర మాని మీ గొలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తలు దృష్టిలో ఉంచుకొని మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా వాళ్ళ తర్వాత మీరు గుర్తు పెట్టుకొని ఎన్నికల అధికారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రచారంలో ఉన్నప్పుడు మన మిత్రులు పాత్రికేయులు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. వారికి ఆ రోజు చెప్పాను నేను, మన గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించే బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆదుకొని మానవత్వం చాటుకున్నారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. రాయచోటికి చెందిన సోహెల్ అనే వ్యక్తికి వ్యాధి సోకడంతో అతని చిన్ననాటి స్నేహితులు వైఎస్ఆర్సీపీ నాయకులు మహమ్మద్ ఖాన్ సహకారంతో శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శ్రీకాంత్ రెడ్డి స్పందించి 2.5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ప్రభుత్వం తరఫున సోహెల్కి పూర్తి సహకారం అందిస్తామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పోలు సుబ్బారెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఫయాజ్, రహమాన్ సలీం, నవాజ్, ఎంబీకే మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. బోన్ మ్యారో బాధితో ఇబ్బందికర పరిస్థితులని నేను కూడా సోషల్ మీడియాలో చూసి ఎస్పెషల్లీ మా స్నేహితులు రాజు విద్యా సంస్థలో చదివిన మా చిన్ననాటి క్లాస్మేట్స్ స్నేహితులు అందరం కలిసి మాతోటి స్నేహితుడికి ఈరోజు ఇబ్బంది కలగడం జరిగింది. అతనికి ఎటువంటి సాయం మనం అందించాలి అని అందరూ మంచి హృదయంతో మంచి ఆలోచనతో అతనికి ఈరోజు 2.5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. మరియు ఇలాంటి కార్యక్రమానికి పేరున
అందరూ సహకరించిన వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయం మా రాయచూటి శాసనసభ్యులు చీఫ్ విప్ గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను ప్రభుత్వం ద్వారా ఆయనకు లబ్ధి చేకూరించేలాగా ఆయనకు డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ ఏదో విధంగా సాయం చేయాలని ఆయన్ని కూడా కోరడం జరిగింది. ఇందుకు సహకరించిన ఫయాజుర్ రెహమాన్ అన్న గారికి, ఇంతియాజ్ భాయ్ గారికి, మా చిన్ననాటి అందరి మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకొని ముగిస్తున్నాను. మంచి కార్యక్రమాలకు, మంచి దాతృత్వానికి మారుపేరైన బషీర్ ఖాన్ పెద్ద ఆయన వారి తనయుడు చేసిన ఈరోజు దాతృత్వానికి అందరూ ఎంతో సంతోషించదన్న అంశమని తెలియజేస్తున్నాను. అలాగే ఒక విచిత్రమైన వ్యాధిన బారిన పడిన తన చిన్ననాటి స్నేహితుడు సుహైల్ అనే అతను ఒక వేలూరులో సిఎంసి హాస్పిటల్లో ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి ఎంతో శ్రమకూర్చి తన పాత స్నేహితులందరినీ ఒక చోట చేర్చి మనం ఏదైనా సాయం చేద్దామని అందరితో చెప్పి 2.50 లక్షలు రెడీ చేసి తన స్నేహితుడికి సాయం అందించడం ఇది చాలా గొప్ప విషయం. రాయచోటిలో ఇట్లాంటి విషయం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తి ఇబ్బందులు ఇప్పుడు ఎన్నో వర్ణనాతీతంగా ఉంటాయని వాటికి నేనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలో ఇటువంటి ఇబ్బందులు నేను కూడా ఎన్నో చూసినాను కాబట్టి ఈ సమయంలో ఇటువంటి సాయం అందడం ఎడారిలో ఓయాసిస్ మాదిరిగానే భావించవచ్చని, ముఖ్యంగా దాతృ హృదయానికి మారుపేరిన బషీర్ ఖాన్ వారి కుటుంబంలోంచి వచ్చిన మన యువ నేత మన మహమ్మద్ ఖాన్ గారు ఈ సాయానికి ముందుండి అందరికీ సమన్వయపరిచి సాయం చేయడం, చీఫ్ విప్ గారికి పిలిచి సాయం అందించడం. అనంతపురం జిల్లా కొత్త చెరువు మేజర్ పంచాయతీ సర్పంచ్గా వైసీపీ అభ్యర్థి రాధా సర్పంచ్ ఎన్నికయ్యారు. తాను సర్పంచ్గా గెలుపొందడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులే తోడ్పాటును అందించాయని రాధా తెలిపారు. తన గెలుపునకు సహకరించిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుదుకుంట శ్రీధర్ రెడ్డి, గ్రామంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాధమ్మ పంచాయతీ సర్పంచ్ గెలిచింది. ఆమె మాటల్లో ఆమె గెలుపు నాకు ఏ విధంగా కృషి పెట్టిందో ఆ మాటల్లో తెలుసుకున్నాం. మొట్టమొదటిసారిగా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మరియు మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి సార్ గారికి నా శుభాభివందనములు, నా పాదాభివందనములు తెలుపుకుంటున్నాను. నేను కొత్త చెరువు మేజర్ పంచాయతీలో గెలుపు సాధించినందుకు చాలా సంతోషిస్తున్నాను. నాతో పాటు వార్డ్ మెంబర్స్ అందరూ కూడా మంచిగా కృషి చేసి గట్టిగా కృషి చేసి వాళ్ళందరూ గెలుపు సాధించి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతగానో సహకరిస్తారని ఆశిస్తున్నాను. నేను ఏ విధంగా అయితే కొత్త చెరువు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. 32వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కడప జిల్లా రాయచోటి రవాణా శాఖ కార్యాలయంలో రాయచోటి ట్రాఫిక్ పోలీస్ అధికారి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు చేశారు. క్రమంగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని, ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు అరికెట్టేందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని రవాణా శాఖ తనిఖీ అధికారి రాజేశ్వరరావు సూచించారు.
సెల్ ఫోన్తో మాట్లాడకూడదు. ఈరోజు జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువ సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఉపయోగించకూడదని, డ్రైవింగ్ చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి తన పని అయిన తర్వాత ఒక స్విచ్ ఆన్ చేసుకుని ఆ యొక్క భయంకరమైన ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు డ్రైవింగ్లో ముట్టుకోవద్దని అందరికీ సలహాలు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కువ 2 వీలర్స్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంచుమించు 30% యాక్సిడెంట్స్ 2 వీలర్ వల్లే జరుగుతున్నాయి. కాబట్టి 2 వీలర్స్కి వాళ్ళకి కూడా అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ప్రతి 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకున్న తర్వాత హెల్మెట్ ధరించే డ్రైవింగ్ చేయాలని చెప్పడానికి కూడా ఈ ప్రోగ్రాం యొక్క విశేషంగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్తగా ప్రతి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. దీంట్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో 800 క్వశ్చన్స్ వస్తున్నాయి. 800 క్వశ్చన్లో ప్రతిసారి టెస్ట్కి వచ్చినప్పుడు 20 క్వశ్చన్ దాంట్లో ఉన్న 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈరోజు ఒకప్పుడు కన్నా ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్కి ఎల్ఎల్ఆర్కి వచ్చేటోళ్ళు 80% ఇండివిజువల్గా పాస్ అవుతున్నారు. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఒకసారి 2 సార్లు చదువుకుంటే సేమ్ అయ్యే నియమ నిబంధనలు. ఇది కూడా పెద్ద కష్టమైన పరీక్షలు కూడా కాదు. నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ పక్కన వెళ్తావు, ఎడం పక్క తిరిగేటప్పుడు ఎటువంటి సిగ్నల్ ఇస్తావు, లెఫ్ట్ హ్యాండ్ సిగ్నల్, ఇలా క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఈ మధ్య మొన్న వచ్చిన ఒక 5వ తరగతి చదువుకున్న అబ్బాయికి 18 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 20. అతను తీసుకొచ్చి మళ్ళీ పబ్లిక్లో అతనితో మీటింగ్ పెట్టించి అతను డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ లైన్లో ఉన్నారు. అదే సమయంలో ఒక డిగ్రీ చేసే అతను కూడా నేను 2 సార్లు ఫెయిల్ అయిన సార్ 3వ సారి వచ్చానని కూడా అతను చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి ఏం చేశాడంటే యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు, తనంతా చదువుకున్నాడు, హ్యాపీగా చదువుకుని పాస్ అయ్యి వెళ్ళాడు. అట్లాగా అవేర్నెస్ రావాలి, ప్రజలు అవేర్నెస్ రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదని, లైసెన్స్కి ఇస్తాము లేకపోతే లైసెన్స్ చేయిస్తామని మభ్యపెట్టే దళారుల్ని కానీ ఏజెంట్స్ కానీ బయట వాళ్ళని ఎవరినే నమ్మొద్దు. వాళ్ళు చేసేది ఏముండదు, తన ఎగ్జామ్ తనే అటెండ్ అవ్వాలి, తనే పాస్ అవ్వాలి. దళారుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము కూడా ఎంటర్ గత 3 రోజుల నుండి జరుగుతున్న గుణదల మేరీమాత ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల నుండి సుమారు 10 లక్షల మందికి పైగా యాత్రికులు ఉత్సవాలకు వచ్చారని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరల్డ్ హెల్త్ డేను పురస్కరించుకొని ప్రపంచ మానవాళి కరోనా నుండి విముక్తి పొందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా నేపథ్యంలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా నిరాడంబరంగా నిర్వహించారు. గుంటూరు నగరంలోని అంకమ్మతల్లి గుడి ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్వయంగా మరమ్మతులు చేపట్టారు. ఆ ప్రాంత వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు షేక్ మీరావలి, సాయి, రామచంటి భాస్కర్తో కలిసి పనుల్లో పాల్పంచుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, రీకౌంటింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేతపట్టి రీకౌంటింగ్ జరిపించాలంటూ నినాదాలు చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రిలో ఎంపీ భరత్ సమావేశం, నగరపాలక సంస్థ ఎన్నికలపై పార్టీ నాయకులతో చర్చ. విజయనగరం జిల్లాలోని వివాదాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక బలగాల మోహరింపు. విశాఖ ఏజెన్సీలో పోలీసుల విస్తృత స్థాయి తనిఖీలు, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం.
కడప జిల్లా గాలివీడులో జోరుగా ఎన్నికల ప్రచారం. ఎన్నికల్లో గెలుపుకై ప్రచారాల స్పీడు పెంచిన అభ్యర్థులు. చిత్తూరు జిల్లాలో మాదిగ వర్గం సర్పంచ్ అభ్యర్థిపై అగ్రవర్ణాల దాడి. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన దళితులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.